ఇప్పుడు దేవుడు ఒక ప్రశ్న వేయాలని కోరుతున్నాడు. మనము విశ్వాసులమా, అల్ప విశ్వాసులంగా ఉన్నామా, అవిశ్వాసులంగా ఉంటున్నామా? ఎప్పుడు సమస్యలను చూస్తామో అవిశ్వాసులం అయిపోతాం. ఎప్పుడు మనకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయో విశ్వాసులంగా మారడం ప్రారంభిస్తాం. దేవుని వాక్యంలో గమనిస్తే యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనంలో ప్రభు యేసు తోమాతో మాట్లాడుతూ ఈ చక్కటి మాట చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం. యోహాను 20:27. అవిశ్వాసివి కాక విశ్వాసవై యుండుమనెను. ఈ భాగంలో గమనిస్తే ప్రభు తోమాతో చెప్పినటువంటి మాట అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనేటువంటి మాట. అంటే ఇప్పుడు తోమా ఎవరై ఉంటున్నాడు? అవిశ్వాసి అయి ఉంటున్నాడు. ఎవరండి తోమా? అపోస్తలుడు. ఎవరు తోమా? ప్రభు యొక్క రాజ్యములో పరలోకములో ఆ యొక్క 12 సింహాసనముల మీద అపోస్తలులు కూర్చున్నప్పుడు తోమా కూడా ఒక సింహాసనం మీద కూర్చొని ప్రభు యొక్క కృపలో ఆ యొక్క గౌరవ ఘనత పొందేటువంటి వాడై ఉంటున్నాడు. అయితే ప్రభు అంటున్నాడు కదా, అవిశ్వాసివిగా నీ ఉండవద్దు అంటున్నాడు. ప్రేమల వల్ల ఏంటి ఇక్కడ కనిపించేది? ఒక అపోస్తలుడు అల్ప విశ్వాసి కూడా కాదంట, అతడు అవిశ్వాసి. అంటే ఇంకా ఏమీ లేదు. బైబిల్లో ఏమని రాయబడింది? అవిశ్వాసులు దేవుడి రాజ్యంలో ప్రవేశించాలని రాయబడింది. ఒక అపోస్తలుడు ఏ స్థాయికి దిగాడంటే అతడు పరలోకంలో కాదు కదా, నరకలోకంలో లేదా పాతాళ లోకంలో ఉంటాడా? అంత భయంకరంగా అతని యొక్క విశ్వాస స్థాయి పడిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యాల్లో మనం చూస్తుంటున్నాం. అనేక సందర్భాల్లో మన జీవితాల్లో సమస్యలు అధికమవుతుండగా, పరిస్థితులు మనం అనుకున్నట్టుగా జరగకపోతే, పరిస్థితులు మనం ప్రార్థించిన దిశలో జరగకపోతే చివరికి విసిగెత్తిపోయేటువంటి వారంగా ఉంటాం. అయితే ప్రభు అంటున్నాడు, ఒకటి చేయమంటున్నాడు, ఒకటి వద్దంటున్నాడు. ఒకటి డూ అండ్ మరి ఒకటి డోంట్ అనేది. డూ ఏంటంటే బి ఎ బిలీవర్, నీ విశ్వాసిగా ఉండబట్టున్నాడు. మన పేరుగా విశ్వాసులుగా ఉండడమే కాదు, మన యొక్క క్రియలలో విశ్వాసం ఉండాలి. రెండవదిగా గమనిస్తే వాక్యాలు చూస్తుంటాం కదా, మన యొక్క జీవితంలో దేవుడు అంటున్నాడు కదా, అవిశ్వాసివిగా ఉండవద్దు, విశ్వాసివిగా నీవు ఉండాలి. ఒకటి ఉండవద్దు, ఒకటి ఉండాలి. అంటే ఈ యొక్క గొప్ప అపోస్తలుడు ప్రేమైనటువంటి వారులారా, ప్రపంచంలో ఎప్పుడైనా కూడా భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందండి. భారతదేశానికి మొదటి నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానమే. ఈనాడు కూడా ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికంగా అభివృద్ధి గెలిచినటువంటి దేశాలు తమ దృష్టి భారతదేశం మీద వచ్చి ఉంటున్నాయి. ఒకప్పుడు ఇది పేద దేశం, ఆ పిదప అభివృద్ధి చెందుతున్న దేశం, ఇప్పుడు దాదాపు అభివృద్ధి అయినటువంటి దేశంగా చెప్తున్నా. అయితే ఈ యొక్క దేశ జనాభాను బట్టి ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపుగా మొగ్గుతుంటున్నాయి. అలాంటి దేశానికి మొదటి అపోస్తలుడు తోమా ప్రియమైనటువంటి వాళ్ళారా. ఆ పిదప అనేక మంది దేవుని ద్వారా పంపబడినటువంటి వారు ఉండవచ్చు. ఎందుకంటే అపోస్తలులు అంటే పంపబడిన వాడు కాబట్టి మొదటి అపోస్తలుడు తోమా అయితే ఇంకా ఎందరో మిషనరీలు అనేక తరములలో లేకపోతే కాలములలో పంపబడ్డా. కనుక ఈ యొక్క భారతదేశానికి పంపబడినటువంటి యొక్క మొదటి అపోస్తలుడు తోమా బైబిల్లో రాయబడింది కదా, ఒక స్థాయిలో అతడు అవిశ్వాసిగా ఉండినట్లుగా చూస్తుంటున్నాం. చూడు, దేవుని వాక్యంలో గమనిస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయంలోనికి వెళ్దాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభు తన యొక్క 12 మంది అపోస్తలులను పిలిచి వారికి అధికారం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 10:1 తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఈ యొక్క తోమా ఆ యొక్క 12 మందిలో ఒకడై అధికారం కలిగినటువంటి వాడండి. దేవుని సేవకులు ఎవరు ప్రేమైన వాళ్ళారా? ఈ లోకంలో వారు అధికారం కలిగిన వారు. దేని మీద అధికారం? జబ్బుల మీద అధికారం, దయ్యముల మీద అధికారం, సమస్యల మీద అధికారం, ప్రేమైన వాళ్ళ జనముల మీద అధికారం, ప్రభుత్వముల మీద అధికారం, రాజుల మీద అధికారం, రాజులను నియమించడం, రాజులను తొలగించడం. ఎన్ని పనులు ఒక సేవకుని యొక్క జీవితంలో. ఆ విధంగా ఇతర అపోస్తలులతో కలిసి దేవుడిచ్చినటువంటి అధికారాన్ని కలిగినటువంటి వాడు తోమా. అంటే తన యొక్క వ్యక్తిగత జీవితంలో he was carrying the power and authority as given by the Lord. ప్రభు ద్వారా అప్పగించబడిన అధికారం, శక్తి కలిగి వెళ్ళేటువంటి వాడండి ఎవరు? అపోస్తలుడైనటువంటి తోమా. అలాగే తన యొక్క పరిచర్యలో లేదా ప్రభుతో తను కలిసి సంచరించే దినాల్లో గొప్ప గొప్ప అద్భుతాలు చూసినటువంటి వ్యక్తి. చూడండి, బైబిల్లో గమనిస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయంలోనికి వెళ్దాం. 30వ వచనం. అక్కడ యేసు ప్రభు జరిగించిన మహా గొప్ప అద్భుతాలను గురించి వ్రాయబడింది. బహుజన సమూహములు ఆయన యొద్దకు కృంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి.
ఆయన వారిని స్వస్థపరచెను. ఈ భాగంలో గమనిస్తే అనేక మందిని తీసుకొని వచ్చారంట ఒక టైంలో యేసు ప్రభు దగ్గరికి. ఎవరు? గుడ్డివారు, కుంటివారు, అంగహీనులు. బైబిల్లో రాయబడింది కదా, వారిని తెచ్చి ఆయన పాదముల యొద్ద పడవేస్తారు. ప్రభువా నీవే చేయాలి. ఎందుకంటే ఈ లోకంలో గుడ్డివాడికి చూపించేటువంటి వ్యక్తి అప్పుడైనా ఇప్పుడైనా లేడు. ఈ లోకంలో చెవిటి వారికి వినికిడిచ్చేటువంటి వ్యక్తి అప్పుడైనా ఇప్పుడైనా లేరు అని చెప్పి యేసు ప్రభు పాదాల దగ్గర పడేశారు. అంటే ఏం చేసినా నీవే చేయాలి ప్రభువా. బైబిల్లో గమనిస్తే యేసు ప్రభు వారందరినీ బాగుపరిచాడు. ప్రేమల వాళ్ళ ఎప్పుడు కూడా యేసు ప్రభును ఒక సవాలు దృక్పథంతో మనం చూడడం ప్రారంభించాలి. ఆయన గుడ్డి వారికి చూపునిచ్చిన దేవుడు, అది మన జీవితంలో తెలుసుకోవాలి. ఆ యొక్క యేసును ఆ విధంగా చూడడం ప్రారంభించాలి. ఆయన మూగవారికి మాటలు ఇచ్చినటువంటి దేవుడు, ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఆ విధంగా మనం చూడటం ప్రారంభించాలి. ఆయన చెవిటి వారికి వినికిడి ఇచ్చినటువంటి దేవుడు, అది చూడాలి. తదనుగుణంగా మనం విశ్వసించడం ప్రారంభించాలి. చాలా కాలం కిందట ఒక ప్రాంతంలో నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఒక మూగ దయ్యము పట్టినటువంటి వ్యక్తిని, ఆయన వయస్సు 30 సంవత్సరాలు ఉండవచ్చు, తీసుకొని రావటం జరిగింది. ప్రబల వాళ్ళారా, అప్పుడు మీటింగ్స్ లో నేనేం చేశానంటే హాజరైనటువంటి వ్యక్తులందరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేసేవాడిని. కాబట్టి ఆ రోజు మొదలు పెడితే రాత్రి 2:30-3 గంటల వరకు కూడా ఆ విధంగా ప్రార్థనలు చేస్తుంటున్నారు. 3 గంటల సమయం అంటే తెల్లవారుజామున 3 గంటలకు ఈ వ్యక్తిని తీసుకొని వచ్చారు. అప్పటికి నాకు చేతులు కాళ్ళు భయంకరంగా నొప్పిగా ఉన్నాయి, ఎందుకంటే అన్ని గంటలు నిలబడుకున్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, బ్రదర్ ఈ వ్యక్తికి మూగ దయ్యం పట్టింది, మాటలు లేవు, మీరు ప్రార్థన చేయాలి. నాకైతే చేయాలని ఇష్టమే, చేసే శక్తి లేదు, ఎందుకంటే శారీరకంగా బలహీనమైపోయాను. నేరుగా ఆ యొక్క చర్చి కాంపౌండ్ లో మీటింగ్ జరిగింది. స్టేజ్ చర్చిని ఆనుకోని ఉంది కాబట్టి చర్చిలోనికి వెళ్ళిపోయి ఆయన కూర్చోమన్నారు. కూర్చున్నాడు. ప్రార్థన చేద్దామంటే నా చేత కాలేదు, అంత నీరసంగా మారిపోయాను. అప్పుడు నాకు అనిపించింది, ప్రభువా ఈ మీటింగ్స్ లో ఇన్ని అద్భుతాలు మీరు జరిగించారు, ఇప్పుడు నేను అద్భుతము లేకుండా పోవాలనా అని చెప్పి చాలా బాధతో ప్రార్థన చేశారు. చివరికి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, ఒక విజిటేషన్ అండి, ఒక దేవదూత దిగి రావటం, నాకు ఆజ్ఞాపించడం, ఇదిగో నీవు ఆజ్ఞాపిస్తే ఇప్పుడు ఆ దయ్యం వెళుతుందని చెప్పడం, ప్రబల వల్ల ఒక గొప్ప శక్తి నాలోనికి రావడం. ఆజ్ఞాపించినప్పుడు ఆ వ్యక్తిలో ఉండే దయ్యం వెళ్ళిపోయి అప్పుడే బాగుపడి మాట్లాడాడండి దేవుని యొక్క కృపలో. అయితే ఇక్కడ చూస్తే అనేకులు కుంటివారు, అనేకులు గుడ్డివారు, అనేకులు మూగవారు. ఆ మీటింగ్ అంతా వాళ్ళే ఉంటున్నారేమో. అంతేకాదు బైబిల్ చెప్తుంది కదా, అంగహీనులు అనేటువంటి మాట. ప్రపంచంలో ఇప్పుడిప్పుడే ఈ యొక్క పరిశుద్ధాత్మ పరిచర్యలో ఇలాంటి అద్భుతాలు ప్రారంభమయ్యాయి. ఏంటి? అంగహీనులు బాగు కావడం ఎంత వింతలో ప్రేమైనటువంటి వాళ్ళారా. అంటే లేనటువంటి ఒక అవయవం యేసు ప్రభు సృష్టించడం ప్రారంభించాడు. ఒకవేళ కళ్ళుంటాయి, లోపల ఐబాల్స్ ఉండవు, కనిగుడ్లు ఉండవు అనుకుందాం. యేసు ప్రభు కనుగుడ్లను లోపల సృష్టించేటువంటి వాడు. ఒకవేళ చెవి ఉంటుంది, లోపల ఇయర్ డ్రమ్ అంటే కర్ణబేరి ఉండదు. యేసు ప్రభు చెయ్యి పెట్టి లోపల ఆ కర్ణబేరిని సృష్టించేటువంటి వాడు. ఒకవేళ ఆ వ్యక్తికి నోరుంది, నాలుక లేదేమో, బై బర్త్ కంజెనిటల్ ప్రాబ్లమ్స్ అంటారు. ఆ విధంగా ఉంటే యేసు ప్రభు చేయి పెట్టి లేదా తన మాట ద్వారా సృష్టించడం ప్రారంభించారు. బైబిల్లో వ్రాయబడింది అంగహీనులు బాగుపడినట్లుగా దేవుని వాక్యాలు చూస్తున్నాం. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు తన పరిచర్యలు 2 భాగాలుగా చూపించారండి. ఒకటి సృష్టికర్తగా చూపించారు, అంటే సృష్టించడం. ఏ అవయవమైన శరీరంలో లేకపోతే ఆ యొక్క అవయవాన్ని సృష్టించేటువంటి వాడు. రెండవదిగా లయకర్తగా కూడా, ఎందుకంటే సృష్టి యావత్తును కూడా ఉత్తరీయము వలె ఆకాశాన్ని మరిచివేసే దేవుడు అని బైబిల్లో రాయబడింది. అందుకే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆ అంజూరపు చెట్టును శపిస్తే ఆయన వాక్కుతో వేళ్లతో సహా అది ఎండిపోయినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. ఆ విధంగా ఒక సృష్టికర్తగా, ఒక లయకర్తగా తన శక్తిని ప్రదర్శిస్తూ ఆ 3.5 సంవత్సరాలు సంచరించాడు. అదంతా తోమా చూచాడండి, అదంతా తోమా చూచాడు. యేసు ప్రభు పరిచయంలో గుడ్డివారు చూడడం, చెవిటివారు వినడం, మూగవారు మాట్లాడడం, పక్షవాయు గల వారు బాగుపడ్డం. ఆ విధంగా సెన్సేషనల్ మిరకల్స్, సంచలనాత్మకమైనటువంటి అద్భుతాలను తోమా చూచాడు. అయితే తోమా ఒక దశలో నమ్మలేకుండా పోతుంటున్నాడు. అంటే అంత అద్భుతము జరగగలదా? చనిపోయినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు తిరిగి లేయగలడా? ఓకే, గుడ్డివారు చూచారు, మంచిదే, ఎందుకంటే యేసు బ్రతికి ఉన్నాడు కాబట్టి గుడ్డివారు చూచారు. ఒకవేళ యేసు బ్రతికి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క మూగవారు మాట్లాడారు. ఆ యేసు చనిపోయాడు, మళ్ళీ రాగలడా? ఒకవేళ ప్రభువే ఉంటే మృతులను లేపగలడు. అయితే ఆ ప్రభు చనిపోయాడు
కాబట్టి మళ్ళీ లేయడం అనేది నేను నమ్మను. అదే తన యొక్క తాత్పర్యం. చూడండి, దేవుని వాక్యంలో గమనిస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయంలోనికి వెళ్దాం. అక్కడ కూడా మరి యొక్క మైటీ మ్యాన్ ఆఫ్ గాడ్ ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 9 నుంచి. మరి ఏమి చూడ వెళ్ళిరి? ప్రవక్తనా? అవును, కాని ప్రవక్త కంటే గొప్పవాయనని మీతో చెప్పుచున్నాను. ఇదిగో, నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచునని ఎవరిని గూర్చి రాయబడినో అతడే ఈ యోహాను. ఈ భాగంలో గమనిస్తే ప్రభు బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గూర్చి అద్భుతమైనటువంటి మాటలు చెప్పడం ప్రారంభించాడు. ఎవరిని చూచేదానికి మీరు వెళ్ళారు? ప్రవక్తనా? అవును కానీ అంటున్నాడు. యోహాను ప్రవక్త అంట, అయితే ప్రవక్త కంటే గొప్పవాడు. చాలా వింతగా మాట్లాడుతున్నాడు. అంటే పరిశుద్ధాత్మ వరములలో ప్రబల వాళ్ళారా, ప్రవచన వరం అనేటువంటిది చాలా గొప్పదండి. పరిశుద్ధాత్మ వరములో మహా గొప్ప వరం ప్రవచన వరం. దాని తర్వాత మిగిలిన వరములన్నీ. అది కొరింథీ మొదటి పత్రిక 14:1 చెప్తుంది. అయితే ప్రవక్తగా ఉంటున్నాడు. సంభవించబోయే సంగతులు అంటూ ఏమీ చెప్పలేదు యోహాను. దేవుడు తనకిచ్చిన సందేశాలు మాత్రమే చెప్పేవాడు. ప్రవచన వరాలు 2 రకాలు. సంభవించబోయే చెప్పడం ఒకటైతే, ఇదిగో దేవుని వాక్యం చెప్పడం కూడా ప్రవచన వరమే. కనుక దేవుడిచ్చిన సందేశాలు, ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అని చెప్పే ఆ యొక్క ప్రవచన వరం. అంతేకాదు యేసు ప్రభు యొక్క 2వ రాకడలో జరగబోయే సంభవాలను కూడా ప్రవచించాడండి. అంటే ఒక విధంగా జరగబోయేవి కూడా. అయితే ప్రవక్త కంటే గొప్పవాడు. కనుక దేవుని ఎదుట ఒక వ్యక్తి యొక్క గొప్పతనం ఎంతవరకైనా హెచ్చించబడగలదు. ప్రవక్తనా? అవును కానీ ఆ మాట చూడండి, అతడు ప్రవక్తనే, అయితే అంతకంటే గొప్పవాడు అంటున్నాడు. అంతగా దేవుని దృష్టిలో గొప్పవాడైనటువంటి వాడు బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను. యేసు ప్రభు యొక్క మాటలలోనే స్త్రీలు కరిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడన్నాడు. అంటే స్త్రీలు కరిన వారు ఎవరు? ఒకవేళ ఒక సండే స్కూల్ ప్రశ్న అడిగారు అనుకోండి, స్త్రీలు కరినటువంటి వారిలో మొదటి వాడెవరు? న్యాచురల్ కయ్యన్ అవుతాడు. ఎందుకంటే ఆదాము హవ్వలు స్త్రీకి పుట్టినటువంటి వారు కాదు, వారు దేవుని చేతుల ద్వారా కలగజేయబడిన వారు. సో రైట్ ఫ్రమ్ కయ్యను మొదలుకొని ఈ లోకంలో చివరి వ్యక్తి వరకు కూడా స్త్రీలకు పుట్టినటువంటి వారే. అయితే బైబిల్ చెప్తుంది కదా, వారిలో ఎవరు కూడా యోహాను కంటే గొప్పవారు కాదు. అలాంటి వ్యక్తి దేవుని దగ్గర అంత ఉన్నతమైనటువంటి స్థలము కలిగినటువంటి వ్యక్తి విశ్వాసంలో ఏ స్థాయికి పడిపోయాడో చూడండి. దేవుని వాక్యంలోనికి తిరిగి మనం వెళ్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం తిరిగి చూద్దాం, 2వ వచనం. క్రీస్తు చేయుచున్న కార్యములను గురించి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. అసలు యోహాను యొక్క పరిచర్యే ఆ క్రీస్తుకు ముంగుర్తు. అందరికీ తెలుసు, యోహాను యొక్క పరిచర్యే యేసు ప్రభువుకు 6 నెలల ముందు పుట్టి అరణ్యములో కేక వేసేటువంటి శబ్దమై ప్రతి లోయ పూడ్చబడాలి, ప్రతి ఎత్తు ప్రతి పళ్ళం చదును చేయబడాలి అని చెబుతూ ఘోషించినటువంటి లేదా కేకలు వేసినటువంటి యోహాను చివరికి తన పరిచర్య యొక్క మూలములలోనే అతను మిస్ అయిపోతూ, క్రీస్తువు నీవేనా? రాబోయే మరి ఒక వ్యక్తి కొరకు మేము కనిపెట్టవలనా? ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలుగా జైల్లో ఉంటున్నానే, ఇదిగో జైల్లో వేయబడ్డా, నా జీవితంలో విడుదల లేదా? నా మీద నిలిచిన అభిషేకం అయింది. ఒకవేళ ఏలియా ఆత్మనే నాకుంటే, ఏలియా ఆత్మనే నా మీద ఉంటే, ఏలియా ఎప్పుడు బంధించబడ్డాడు? మరి ఎందుకు నేను చెరసాలలో ఉంటున్నా? ఏలియా ఆత్మ నా మీదనే ఉంటే మరి ఏలియా చంపబడలేదే, మరి నేను ఎందుకు చంపబడాలి? నాకు వ్యతిరేకంగా రాజులు ఎందుకు నిలబడుతుంటున్నా? మరి ఏలియా జీవితంలో ఒకవేళ రాజుకి భయపడి పారిపోయాడు కానీ చెరసాలలో పడలేదే. ఒకసారి ఒక వ్యక్తి జీవితంలో అనుమానం అనేది ప్రారంభమైతే ప్రియమైనటువంటి వారులారా, దానికి హద్దే ఉండదండి. అందుకే ఎప్పుడు ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని పట్టుకొని ఉండాలి, వాక్యము మీద బేస్ అయి ఉండాలి, వాక్యము దిశగా అడుగులేయటం ప్రారంభించాలి. అప్పుడే ఆ జీవితంలో తొట్టిల్లడం, తొనకడం, లేకపోతే క్రింద పడిపోవడం అనేటువంటిది జరగదు. చూడండి, బైబిల్లో గమనిస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయం చూద్దాం, 5వ వచనంలో యేసు ప్రభు ఏం చెప్పింది చూస్తాం. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడుతూ క్రీస్తుకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. అంటే క్రీస్తు అంటే ఏంటి? మెస్సియా అంటే అభిషిక్తుడే. యేసు అనేది యేసు ప్రభు యొక్క పేరు.
క్రీస్తు అనేది ఆయన టైటిల్ మనకందరికీ తెలుసు, అంటే ఆయన ఆఫీస్ను గురించి చెప్తుంది. కాబట్టి యేసుక్రీస్తుకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని గుర్తులు. గుడ్డివారు చూస్తారు, మూగవారు మాట్లాడతారు, చెవిటివారు వింటారు, కుంటివారు బాగుపడతారు, తర్వాత 6వదిగా చనిపోయిన వారు లేపబడతారు, సువార్త ప్రకటించబడుతుంది. ఎవరి పరిచర్యలో యేసుక్రీస్తు ఉంటాడో ప్రియమైనటువంటి వాళ్ళ వారి పరిచర్యలు ఇవన్నీ జరగడం ప్రారంభించాలి. 2 రోజుల క్రిందట కొద్ది మంది వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో బిజీగా ఉండి ఏం చేస్తానంటే, రెండమ్మ ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రార్థన చేస్తూ ప్రియమైనటువంటి వాళ్ళు ఎవ్వరు తమ ప్రాబ్లమ్స్ చెప్పలేదు, వాళ్ళ సమస్యలు ఇవి అని చెప్పలేదు. అయితే ప్రార్థన చేస్తూ ప్రభు ఇచ్చినటువంటి కృపలో వారి సమస్యలు నేనే చెప్పడం ప్రారంభించారు. దేవుని యొక్క ఆత్మ తేటగా చూపిస్తుండగా మొట్టమొదటి వచ్చినటువంటి సిస్టర్, ఒక పేద కుటుంబం, ఆ పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి యొక్క భర్త ఆమెను విడిచిపెట్టిపోయాడు. ఆమె మోకరించింది ప్రార్థన చేస్తూ, అమ్మ నీ యొక్క కుమార్తె వివాహం విషయంలో నువ్వు చాలా డిస్టర్బ్ అవుతుంటున్నావు, ఆఖరి దినాల్లో మీ కుమార్తె నేను చూసుకోబోతుంది. అయితే ప్రస్తుతం ఒక సమస్య ఉంది, ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడింది, దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. ఆ ఉద్దేశంతో నీవు వచ్చి ఉంటున్నావు. ఆమె లేచి నా వైపు చూచి, బ్రదర్ నేను చెప్పలేదు ఎలా చెప్పుతుంటున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన పరిచర్యలో దినాలు గడుస్తుండగా దేవుని కార్యాలు అధికమవుతున్నాయి. వచ్చిన వారందరికీ ప్రియమైన వాళ్ళారా వారి సమస్యలు చెప్పి ప్రార్థన చేసి దేవుడు ఏం జరిగించబోయేది చెప్పి మరి పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా పంపడం జరిగింది. అంటే ఏంటి, మన పరిచయంలో రోజు రోజుకు గ్రాఫిక్ గా అంటే ఆ యొక్క రేఖాపటాన్ని గీస్తూ వెళ్ళినట్లయితే పరిశుద్ధాత్మ కార్యాలు అధికమవుతుంటున్నాయి. మనం చూడబోతున్నాం ఆ కార్యాలు. దేవునికి నిజంగా స్తోత్రాలు స్తుతులు చెల్లిద్దాం. బైబిల్లో గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు చెప్పేటువంటి మాట, వెళ్ళి చెప్పండి యేసుక్రీస్తుకు కొన్ని లక్షణాలు ఉంటున్నాయి. ఏంటి ఈ అద్భుతాలు? అవి జరుగుతున్నాయి కాబట్టి ఆయనే క్రీస్తు అని చెప్పండి. ఏ పరిచయంలో ప్రభు సంపూర్తిగా ఉంటాడో ఇలాంటి కార్యాలు తప్పకుండా జరగడం ప్రారంభిస్తాయి. తర్వాత భాగానికి వద్దాం. మరొక వ్యక్తిగా ఒక సంఘటనగా మనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ఈ భాగంలో గమనిస్తే ఒక వ్యాధిని యేసు ప్రభు ఎట్లా చూశాడు మన దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. ఈ వ్యాధి దేవుని మహిమ కొరకై వచ్చింది. ఇటీవల నాకు వచ్చేటువంటి ఫోన్ కాల్స్ ప్రేమైనటువంటి వాళ్ళ అధిక సంఖ్యలో ఏంటివంటే యంగ్ బాయ్స్ అండ్ యంగ్ గర్ల్స్ డిప్రెషన్లోకి వెళ్తుంటున్నారు. ఇట్ ఈస్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. కొంతమంది అయితే ఎందుకు మా జీవితం ఈ విధంగా ఉంది, ఇక మా లైఫ్ ఇంతే కదా. కొంతమంది అయితే బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, వెల్ ప్లేస్డ్ పర్సన్స్, అయితే తమ జీవితంలో ఒక ఉద్యోగం రాక, ఒక సెటిల్మెంట్ లేక, నెగిటివ్ థింకింగ్ లేక వెళ్ళిపోయి ఆ విధంగా తమ జీవితాన్ని గురించి ఆలోచన చేసేవారు కొందరు. వరుసగా ఫోన్స్ వస్తుంటున్నాయి. అసలు ఏంటి కారణం? ఒక సమస్యను యేసు ఏ విధంగా చూస్తున్నాడు, ఒక సమస్యను నీవే విధంగా చూస్తుంటున్నావు. యేసు ప్రభు ఆ సమస్యను ఏ విధంగా చూస్తుంటాడంటే ఇది దేవుని మహిమ కొరకై వచ్చింది అంటున్నాడు. మరి ప్రజలు ఏ విధంగా చూస్తుంటారు, వేరొక విధంగా చూడడం ప్రారంభించారు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ఈ భాగంలో గమనిస్తే ఆ యొక్క అక్క చెల్లెళ్ళు లాజరు రోగి అయినప్పుడు యేసు ప్రభుకు సందేశం చెప్పి పంపించారు. అయితే లాజరు చనిపోయినప్పుడు చెప్పి పంపాల. మీరు గమనిస్తే మామూలుగా మరి ప్రభు వారికి చాలా ముఖ్యం కదా, లాజరు చనిపోగానే ఏం చేయాలా, యేసు ప్రభుకు మెసేజ్ పంపించాలా. ఒకవేళ విశ్వాసము లేకున్న కర్టసీకైనా పంపాలి కదా. వారికి యేసు ప్రభు ఎవరంటే రోగముల నుంచి విడిపించే దేవుడే కానీ మృతులను లేపేటువంటి దేవుడు కాదు. వారికి విశ్వాసం ఉంది, అది సంపూర్ణ విశ్వాసం కాదు. వారికి విశ్వాసం ఉంది, అయితే అవిశ్వాసులు కాదు. వారికి విశ్వాసం ఉంది, అయితే కొన్ని విషయాల్లో విశ్వాసం, కొన్ని విషయాల్లో విశ్వాసం లేకుండా ఉంది. అనేక సందర్భాల్లో దేవుని బిడ్డలైనటువంటి వారు ఏ విధంగా ఉంటారంటే యేసునందు విశ్వాసం ఉంచుతారు. ఒక దయ్యం పుట్టిందా, ఓకే ప్రార్థనకి వెళ్దాం. లేకపోతే ఒక క్యాన్సర్ వచ్చిందా, ప్రవీణటువంటి వాళ్ళారా ప్రార్థన కాదు, వేరొక కోణంలో వెళ్ళడం ప్రారంభిస్తారు. అంటే ఒకదానికి యేసు ప్రభు, మరొక దానికి యేసు ప్రభు కాదు. ఎంత వింతగా ఉంది చూడండి. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసు ప్రభు మనల్ నుంచి కోరేటువంటి విశ్వాసం ఏదంటే మనం పాడుకుంటాం, యేసు చాలును, యేసు చాలును.
దేనికి? ఈ సమస్యకైతే యేసు చాలు, ఆ సమస్యకైతే యేసు కాదు. అది మార్తా మరియల విశ్వాసం. అయితే ప్రభు మన నుంచి కోరేటువంటి విశ్వాసం, ఫర్ ఎవ్రీథింగ్ జీసస్ ఇస్ సఫిషియంట్. ప్రతిదానికి యేసు చాలు. అది దేవుడు మన దగ్గర నుంచి కోరేటువంటి విశ్వాసం. ప్రేమైన వాళ్ళారా, సో మెనీ టైమ్స్ మనకి జీవితాల్లో మన ఫెయిల్యూర్స్గా ఉండే వాళ్ళం అంటున్నాం. ఎందుకంటే ప్రభువును విశ్వసించవలసినంతగా విశ్వసించలేకుండా పోతుంటున్నాం. ప్రభు మీద నమ్మకం ఉంచవలసినంతగా నమ్మకం ఉంచలేకపోతుంటున్నాం. చూడండి, దేవుడు వాక్యంలో గమనిస్తే తిరిగి అదే అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడుననిరి. యేసు అతని మరణంను గూర్చి ఆ మాట చెప్పెను, కాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి. అసలు యేసు ప్రభువును అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు? ప్రేమైన వాళ్ళారా, మార్తా మరియలైతే జబ్బొస్తే యేసు ప్రభు, చావొస్తే కాదు, వారి యొక్క విశ్వాసం. ఇప్పుడు శిష్యులను చూస్తే ప్రభు యొక్క మాటలను వాళ్ళు అర్థం చేసుకోలేకపోతుంటున్నారు. ప్రభు అన్నటువంటి మాట, ఇదిగో లాజరు నిద్రించుతున్నాడు, అతని మేలుకొలుపు నేను వెలుచుంటున్నారు. వెంటనే తోమా అంటాడు కదా, లేదా శిష్యులు అంటున్నారు కదా, ఏమంటున్నారు? ఇదిగో అతడు నిద్రిస్తే బాగుపడతాడు. అంటే అతనికి జబ్బు వచ్చింది, మంచి నిద్ర పట్టినట్లయితే జబ్బు తొలగిపోతుంది, అంటే బాగా స్వస్థత కలుగుతుంది. అది వారి యొక్క నమ్మకం. అయితే ప్రభు మాటలను హడావుడిగా విన్నారు, ఆదుర్దాగా విన్నారు. కానీ ఎప్పుడు కూడా ప్రేమల వాళ్ళ ప్రభు మాటలను జాగ్రత్తగా వినాలండి. ప్రభు మాటలను జాగ్రత్తగా చదవాలి. అతడు నిద్రించుతున్నాడు, మేలుకొలిపేదానికి ఎక్కడో ఉండే యేసు ప్రభు ఎందుకు వెళ్ళాలి? అక్కడ ఉండే అక్క చెల్లెలు మరియ మార్తలు లేపలేరా? కాబట్టి ఒక లోపలికి తొంగి చూస్తే వాక్యంలోనికి ప్రభు చెప్పింది ఈ లోక సంబంధమైన నిద్ర కాదు, అది చావు. అందుకే దేవుని వాక్యం ఎప్పుడు ఊరికే చదువుతూ పోకూడదు. కొంతమందికి దేవుని వాక్యం ఎట్లా అంటే, నేను దేవుని బిడ్డను కాబట్టి చదవాలి అని చెప్పి చదివేటువంటి వాళ్ళు ఉన్నారు. నేను క్రైస్తవుని కాబట్టి చదవాలి, క్రైస్తవురాలిని కాబట్టి చదవాల. ఇదిగో దేవుని వాక్యం నేర్చుకుంటే నాకు మేలు కదా. దేవుని వాక్యం ప్రేమల వాళ్ళారా ఆచారప్రదంగా చదవవలసింది కాదు. దేవుని వాక్యం దేవుడు నీతో మాట్లాడేటువంటి మాట. దేవుని వాక్యం ప్రేమైనటువంటి వాళ్ళారా, నీవు క్రైస్తవుడు క్రైస్తవురాలైనందుకు చదవాల్సింది కాదు. అయితే దేవుడు నీతో మాట్లాడేటువంటి మాట. నీవు దేవుని వాక్యం వెళ్ళి ఈ మీటింగ్లో చెప్పాలా, లేకపోతే పరిచర్య జరిగించాలా కాబట్టి చదువుతాను అంటే యువర్ ఎ టెరిబుల్ ఫెయిల్యూర్ అండి. దేవుడు కూడా అనుకుంటాడు, ఇదిగో ఏదో ఒక అవకాశానికి, ఒక సందర్భానికి నా వాక్యాన్ని చూస్తున్నావు కానీ నీ వ్యక్తిగత జీవితానికి నా వాక్యాన్ని చూడడం లేదు అని దేవుడు విత్డ్రా అవుతాడండి. దేవుడు విత్డ్రా కావడం ప్రారంభిస్తాడు. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఎప్పుడు కూడా నీ జీవితంలో దేవుని వాక్యానికి ఎక్స్పోజ్ అయి ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని వాక్యం చదువుతూ ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని సర్చింగ్ ఐస్, వెదికే కళ్ళతో, వెదికే చూపులతో చూడడం ప్రారంభించాలి. ప్రభు చెప్పినటువంటి మాట, ఇదిగో లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలుప వెళుదాం. దేవుడు యేసు ప్రభు యొక్క మాట. శిష్యులు అనుకునేది ఆ నిద్ర అనుకున్నారు. ప్రభు చెప్పింది చావు. ప్రేమైన వాళ్ళారా, సో మెనీ టైమ్స్ యేసు ప్రభు యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ కాంతిలో అర్థం చేసుకోలేనటువంటి వారుగా ఉంటాం. మహిమగల దేవుని సందేశం ఇంతవరకు విన్న మీ జీవితాలలో సర్వోన్నతుడైనటువంటి దేవుని ఆత్మకార్యాలు బలంగా జరుగునట్లుగా, మీ సమస్యలు తొలగిపోవునట్లుగా ప్రత్యేకంగా మీ కొరకే ప్రార్థించబోతున్నాను. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ ప్రార్థన సమయంలో దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. దేవుని ఆత్మ మిమ్మల్ని కప్పబోతుంటున్నాడు. దేవుని శక్తి సన్నిధి మీ మీదకి బలంగా దిగి రాబోతుంది. అంతేకాదండి, ఈ దినం ఈ వాక్యం వినటంలో, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడంలో మొదట సర్వశక్తి గల దేవుడు, రెండవదిగా ఆయన ద్వారా ప్రేరేపించబడినటువంటి ప్రియ కుటుంబం సువర్ణ ఆల్బర్ట్ గారి ఫ్యామిలీ, వారి జ్ఞాపకం చేసుకుందాం. వారిని దేవుడు దీవించినట్లుగా వారి కొరకు ప్రార్థిద్దాం. తలలు వంచుదాం. మహిమాన్వితమైన దేవ, యుగ యుగములను ఏలేటువంటి మహారాజా, తండ్రి, యుగ యుగములలో మారని దేవుడవు ప్రభువా, మార్పు లేని దేవుడవు ప్రభువా, సకల యుగములలో రాజయ్యుండి అద్వితీయమైనటువంటి దేవునివి ప్రభువా, మీకు వందనాలు, మీకు వందనాలు. వాక్యము విన్న ప్రతి ఒక్కరిలో మీ కార్యం జరిగించండి. ఈ వాక్యం వారిలో విస్తరించాలి, ఫలించాలి, అంచె దినము వరకు పనిచేస్తుండాలి. వ్యాధిగ్రస్తుల కొరకే ప్రార్థిస్తున్నాను. ఈ పరిచయలో ఎల్లప్పుడూ స్వస్థతలు, అద్భుతములు చేస్తున్న దేవుడు స్తుతింపబడుగాక, ఆయన మహిమపరచబడుగాక. తండ్రి, ప్రతి వ్యాధి తొలగించండి ప్రభువా.
ప్రభువా, నా తండ్రి, నా దేవా, ప్రభువా, చెస్ట్ ఛాతీ సంబంధమైన సమస్యలు, అలర్జీ, నా తండ్రి ఇన్ఫెక్షన్, ఇలాంటివి కలిగినటువంటి మీ బిడ్డలు ఉంటున్నారు నాయన. తండ్రి దయచేసి స్వస్థపరచమని అడుగుతున్నారు. స్వస్థపరచండి, మీ కార్యములన్నీ జరిగించమని వేడుకుంటున్నాం. కండర సంబంధమైన వ్యాధి తొలగించండి ప్రభువా, తొలగించండి నాయన. తండ్రి తొలగించండి, తొలగించండి. ప్రతి వ్యాధి, ప్రతి సమస్య, ప్రతి బలహీనత, ప్రతి మాల్ ఫంక్షనింగ్ యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నారు. విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నారు. విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నారు. తండ్రి మీకు స్తుతి, మీకు మహిమ చెల్లిస్తుంటున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరి ప్రతి సమస్య తొలగించండి. ప్రతి జబ్బు, ప్రతి కష్టము, ప్రతి బాధ, ప్రతి వేదన తొలగించండి ప్రభువా. విడిపోయిన కుటుంబాలను కలపండి. సంతానము కొరకు ఎదురు చూసేవారిని దర్శించండి తండ్రి. ఈ నెలలో కొద్దిమంది జీవితాల్లో ఈ గొప్ప కార్యములను మీరు చేయబోతుండగా మీకు వందనాలు, వందనాలు, వందనాలు నాయన. సంతానము కొరకు ఎదురు చూచే వారి జీవితాల్లో శుభ సూచకాలు ఈ నెలలో మీరు ఇవ్వబోతుండగా మీకు వందనాలు ప్రభువా. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన ప్రియ కుటుంబం సువర్ణ ఆల్బర్ట్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆశీర్వదించండి ప్రభువా. మీ దీవెనలు కుమరించండి, ఆశీర్వాదపు వర్షము కురిపించండి. వారి జీవితాంతం ఈ దినపు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసింది మీరు జ్ఞాపకంలో ఉంచుకొని వారిని, వారి పిల్లలను, పిల్ల తరమును ఆశీర్వదించండి, దీవించండి, కృప ఇవ్వండి, మీ నెమ్మదిని కనపరచండి. ఆ కుటుంబంలోని అవసరతలన్నీ తీర్చండి, కోరే అద్భుతాలన్నీ అనుగ్రహించండి. మహిమ మీరు పొందండి. ప్రతి నెల క్రమము తప్పకుండా ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. వారి మీద ఇప్పుడు మీ హస్తం ఉంచండి, ఆశీర్వదించండి. గాయపరచబడిన మీ హస్తం ఉంచండి, ఆశీర్వదించండి. ప్రతి మేలు, ప్రతి ఆశీర్వాదం, ప్రతి విధమైన కృప నా తండ్రి అనుగ్రహించి మీరు మహిమ పొందండి. వారి జీవితంలో కొరత, కొదువ అనే మాట లేకుండా కాపాడండి తండ్రి. మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యేటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. ఆ యొక్క పరీక్షలకు సిద్ధపడుతున్నా, రాయబోతున్నా మీ ప్రియ బిడ్డలను దీవించి వారికి ఆశీర్వాదములు, వారికి మేలు, ఆసక్తికరమైన జయం అనుగ్రహించండి, అనుగ్రహించండి, అనుగ్రహించండి. ఉద్యోగ ప్రయత్నాలు చేసినటువంటి బిడ్డలు ఉన్నారు, ఫలితాల కొరకు ఎదురు చూస్తున్నారు. చాలా మందికి నాయన మీరు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు ప్రభువా. అందుకు మీకు స్తుతి, అందుకు మీకు స్తుతి, అందుకు మీకు స్తుతి. మహిమ ఘనత కలుగును గాక. స్తుతులు మీకు చెల్లిస్తూ యేసు పేరుతో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. కృపా సువార్త స్వస్థత మహాసభలు గుంతకల్ పట్టణమందు మన కోసమే